సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇందులో మనం గ్రేప్స్, యాపిల్స్, దానిమ్మలు అండ్ బనానా వేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, మరి వంట స్టార్ట్ చేసేద్దామా? నేను హెల్ప్ చేస్తాను అయితే. స్టవ్ ఆన్ చేసేనా? ముందుగా పాలు వేసేసుకున్నాను. నేను వేసేనా? నేను వేస్తాను. ఇప్పుడు ఇది కూడా మీరే చేస్తే ఇంకా అది కూడా నా ఖాతాలో వేసేసుకుంటాను కదా. ఓకే, పాలు మరగాలి. పాలు మరిగాక కొంచెం కస్టర్డ్, సగ్గుబియ్యం ఇంకా పంచదార అన్ని మిక్స్ చేసేది. ఓకే, మనకి పాలు మరుగుతున్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము కస్టర్డ్ వేద్దాం. అవునా, ఓకే. సో కస్టర్డ్ అయితే నేను ఏం చేస్తానంటే కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఇచ్చేస్తాను. ఏంటంటే మనకి ఆ లంప్స్ ఫామ్ కాకుండా ఉంటాయన్నమాట. వాటర్ వేసేద్దాం. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎనీ స్వీట్. ఓకే, వేసేనా? ప్రాబ్లం ఏం లేదు కదా వేయడంలో? లేదు, కలిపింది నేనే, అప్పు నాకే ఉంది. ఓకే, కస్టర్డ్ వేసిన తర్వాత కాస్త దగ్గరికి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ వచ్చేసింది. షుగర్ కూడా వేసేద్దాం. కొంచెం వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది స్వీట్ గానే ఉంటుంది కదా కాస్త. అవును. ఇది కొంచెం దగ్గర అయ్యాక ఆల్రెడీ అయ్యింది, ఆ బౌల్లో వేసుకున్నాం. నేను తీసేస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ కప్ చెప్పను. మీ మమ్మీ ఇంకోసారి మళ్ళీ ఇండియన్కి ఇచ్చిన పంపించు. ఏ మాదిరి చూసుకోవచ్చు కదా మా అమ్మాయి దగ్గరుండి. అసలే ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టదు, అంతేనా? లేదు. ఓకే, మరి మీరు అలా నిజాలు చెప్పారు. ఒప్పుకుంది. అయితే ఈ వేడిలో ఉన్నప్పుడే నాకు తెలిసి సగ్గుబియ్యం వేసేసుకుంటే బెస్ట్ కదా. మిగతావన్నీ తర్వాత వేసుకున్నా. సగ్గుబియ్యం ఒక స్పూనేనా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్. ఈ వేడిలో ఇది కూడా కాస్త తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేద్దాం. అంతే కదా? అంతే. ఫ్రూట్స్ అంటే ఏమి ఇష్టం నీకు? పైనాపిల్, పపాయ. అది అవేమి లేవు దీనిలో. అవి వేస్తే బాగుండదు. ఇక్కడ యాపిల్స్, గ్రేప్స్ కూడా ఇష్టమే. ఇష్టమేనా? ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, అలాగే గ్రీన్ గ్రేప్స్, అలాగే బ్లాక్ గ్రేప్స్. గ్రీన్ యాపిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, కానీ మన దగ్గర ఇప్పుడు లేదన్నమాట. ఇదైతే గార్నిషింగ్ ఎంత బాగుంటాయో దానిమ్మ గింజలు మనకి. ఇంకా బనానా. పొమోగ్రానేట్ వేస్తే ఆ టేస్ట్ కర్డ్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు లుక్ వచ్చింది దీనికి. ఇది మెయిన్ మనకి సమ్మర్ స్పెషల్. అవును, అలా చేసుకుని గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని కూల్ గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది తీసేసుకుందాం అయితే మనం సర్వింగ్ బౌల్లోకి. ఇది కూడా ఆల్మోస్ట్ మీరే చేసారు. ఇది మళ్ళీ చేయడం కూడా అన్ని వేయడమే అంతే. ఇంకా పైనుంచి కొన్ని దానిమ్మ గింజలు వేసుకుందాం. చూసారు కదా, సమ్మర్లో కూల్గా తినడానికి మనకి టేస్టీ సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్
1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన సగ్గు బియ్యం 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1 కప్పు, బ్లాక్ గ్రేప్స్ 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, అరటిపండు 1. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. నీళ్ళల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్, పంచదార, ఉడికించిన సగ్గుబియ్యం వేసి చల్లార్చుకోవాలి. తర్వాత అందులో యాపిల్ ముక్కలు, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దానిమ్మ గింజలు తోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ రెడీ.